దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 21వ తేదీ మార్చి మాసము 2025వ సంవత్సరం. ఈ శ్రమల కాల ధ్యానంలో నీకు ఇవ్వబడుతున్న ఒక ఆశీర్వచనము. అందరూ కోరుకుంటాం కదా, ఎంతో మంది మనల్ని దీవిస్తారు కదా. అటువంటి విధముగా ఈ దీవెన, నీవు వేల వేలకు తల్లివి అగుదువుగాక, నీవు వేల వేలకు తల్లివి అగుదువుగాక. ఆదికాండము 24వ అధ్యాయము 60వ వచనం. పూర్తి వచనము ఈ విధముగా ఉంది. వారు అంటే రిబకా ఇంటి వాళ్ళు ఏమంటున్నారు? రిబకాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివి అగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవించిరి. ఇది వాగ్దానం. ఇంగ్లీష్లో ఈ విధముగా ఉంది. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Genesis chapter 24 verse 60. And they blessed Rebekah and said to her, వారు రిబకాను ఈ విధముగా దీవించిరి. Our sister, may you increase to, నీవు విస్తరింపబడి, thousands upon thousands, వేలకు వేలుగా, may your offspring possess the cities of their enemies, వారి శత్రువుల యొక్క పట్టణములను నీ సంతానము పట్టుకుని జయించు వారిగా ఉండునుగాక. మనము ఆదికాండము 24వ అధ్యాయం అన్న వెంటనే అక్కడ అబ్రహాము తన దాసుడైన ఎల్యాజర్ అంటే మరి దైవ సహాయము అని అర్థము, పిలిచి, పోయి నా కుమారునికి నీవు ఇక్కడి నుంచి కాక నా సొంత జనులలోంచి ఆ యొక్క భార్యను తీసుకురమ్మని పంపుతాడు కదా. చాలా మంది దీన్ని వక్రీకరిస్తారు. అంటే మనము చెప్పకూడదు, బాధపడకండి. యేసు క్రీస్తు రక్తమునందు కడగబడి మనమందరము ఒక్కటే జాతి. కానీ ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల ఎంతో మంది అబ్రహాము తన కుమారుడికి తన స్వంత జనాంగంలోంచే తెచ్చుకున్నాడు కానీ అని చెప్పి ఏదో మనలో ఒక ఫీలింగు. అయితే అది మన సబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఇస్సాకు కోసము ఏ విధముగా మొత్తము 24వ అధ్యాయం అంతా వివాహము కోసము రాయబడినట్లు, ఎక్కడ వివాహము జరిగినా ప్రధానము ఆ ఘట్టంలో ఇక్కడి నుంచి వాక్యం చదువుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. అయితే ప్రభునందు ప్రియులరా, ఈరోజు రిబకాని ఇక్కడ దీవిస్తున్నారు. రిబకా అంటే జాయినింగ్ టుగెదర్, రీయూనియన్ అంటే టైఅప్ టుగెదర్, అంటే కట్టబడుట, ముడివేయబడుట, పెనవేయబడుట అని అర్థము. అయితే ఇస్సాకు అంటే చిరునవ్వు. మనము చూసినప్పుడు ఇక్కడ వేల వేలకు తల్లి. మరి మన పాట్రియాక్ అంటే మూల పితరుడు, మరి మాట్రియాక్ అంటే మూల స్త్రీ. అంటే వీరు మనకి మూల తల్లులుగా ఎవరిని పరిగణిస్తారు? నెంబర్ 1 మొట్టమొదట షారా, నెంబర్ 2 రిబకా, నెంబర్ 3 ఇద్దరు లేయా, రాహేలు. కనుక రూతుని దీవించినప్పుడు, బోయజ్ని దీవించినప్పుడు లేయా రాహేలు వలె, యూదా తామారునందు కనిన సంతానము వలె అని దీవిస్తున్నట్లు మనము చూస్తున్నాం. కనుక మనము చూసినప్పుడు మన జీవితంలో తల్లికి ఉన్న స్థానము బహు గొప్ప స్థానము దేవుడిచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ వివాహము చేసే వరకు వీరిరువురి మధ్య సంబంధాన్ని మంచి ప్రేమ బంధాన్ని అని చేస్తాము. వివాహము అయిన మరుక్షణం నుంచి గర్భఫలము దీవించమంటాం. నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించింది, మీరు విస్తరించి అభివృద్ధి చెంది ఫలించి భూమిని నింపండి అని చెప్తూ ఉంటాడు. కనుక గర్భఫలము అనేది ఒక ఫలించడముగా మనము చూస్తున్నాం. ఇక్కడ వేల వేలకు తల్లి. కనుక ప్రభునందు ప్రియులరా, మనము ఎప్పుడూ కూడా రూట్కి వెళ్ళి ఒకసారి వాక్యం లోతుల్లోనికి వెళ్ళినప్పుడు, హన్నా ప్రార్థన చేసినప్పుడు హన్నా గొడ్రాలుగా పిలువబడింది.
అయితే హన్నా కృప పొందిన తల్లిగా సంపాదించుకుంది. యేసు క్రీస్తు ప్రభుల వారి తల్లి మరియా దయాప్రాప్తురాల, దయ పొందిన తల్లిగా మనము చూడగలుగుతున్నాం. కనుక మనము రూట్కి వెళ్ళినప్పుడు ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో రూట్ ఉంది. ఏమని చెప్పబడుతుంది? నీకు స్త్రీకి, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు. కనుక ప్రభువునందు ప్రియులరా, ఈ యొక్క సంతానముల మధ్య వైరము, అక్కడ 2 సంతానాలుగా మనం చూస్తున్నాం. ఒకటి శత్రు సంతానము, సర్ప సంతానము. 2 దైవ సంతానము, దేవుని యొక్క విశ్వాస సంబంధమైన కుటుంబ సంతానం. కనుక దేవుని మహిమపరిచేది, దేవుని సిగ్గుపరిచేది. కనుక ప్రభువునందు ప్రియులరా, మనము రూట్కి వెళ్ళినప్పుడు ఆది కాండము 2వ అధ్యాయము 21వ వచనం చూసినప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు పక్కటెముకల్లోంచి స్త్రీని చేసి ఎప్పుడైతే ఆదాము దగ్గరికి తీసుకుని వస్తాడో అప్పుడు ఆదాము ఏమంటున్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుండి తీయబడిన కనుక నారి. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ నారి అని పెట్టబడిన ఈ అవ్వమ్మ గారి పేరు ఆదాము ఏమని చెప్తున్నాడు? ఆది కాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యను హవ్వ అని పేరు పెట్టెను. ఎందుకు హవ్వ? ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. అంటే ఈ 2 పేర్లు ఎవరు పెట్టారు? ఆదాము పెట్టినట్లు చూస్తున్నాం. మొత్తం సృష్టికి ఆదాము పేర్లు పెట్టినట్లు చూస్తున్నాం. అయితే మనము రూట్కి వెళ్ళినప్పుడు ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే దేవుడు మరి అబ్రహాముని పిలిచాడో, అబ్రహాముని పిలిచి ఏమంటున్నాడు? ఆది కాండము 17వ అధ్యాయంలో నీ భార్య షారయి అనవద్దు, షారా, ఏలయనగా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగచేసేదను. కనుక ఆమె జనములకు తల్లి అయ్యుండును. ఇప్పుడు షారయి పేరు ఎవరు మారుస్తున్నారు? సారాగా దేవుడు. ఏమని టైటిల్ పెడుతున్నాడు? జనములకు తల్లి. చూసారా? అంటే జనములకు తల్లిగా ఈ యొక్క ప్రమోషను దేవుడిస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఈ షారా గొడ్రాలుగా పరిచయం చేయబడుతుంది. అంటే 75 సంవత్సరాల వయసున్నప్పుడు పిలిచినప్పుడు, 100 ఏండ్ల వాడైనప్పుడు, మరి అంటే 90 సంవత్సరముల స్త్రీ ధర్మము ఆగిపోయి ఇక తల్లి కాదు అని ఈ లోకము ఫిక్స్ అయిపోయినప్పుడు దేవుడు షారా గర్భము తెరిచినట్లు మనం చూస్తున్నాం. కనుక జనములకు తల్లి అంటే ఇప్పుడు మనము చూస్తుంటే తల్లి అనే భావము మనకి కనబడుతున్నట్లు చూడగలుగుతున్నాం. అంటే బిడ్డ కోసము ఎలాగా ఆ యొక్క గర్భఫలము కోసము తల్లి అగచాట్లు పడుతుందో, ప్రసవ వేదన పడుతుందో మనము చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులరా, ఆది కాండము 22:17 చూస్తే దేవుడు ఆ యొక్క ఏ వాగ్దానము, ఆశీర్వాదము రెబకాకి ఇచ్చారో ఆ ఆశీర్వాదం ఇక్కడ చెబుతూ, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నెంబర్ 1, నీ సంతతి వారు తమ శత్రువులుగా విని ఇవి 2 కూడా వారికి తెలియదు. వారు ఆ యొక్క లాభాను ఇప్పటికీ విగ్రహారాధికుడే. అక్కడ వాళ్ళు విగ్రహాలనే పూజించారు. కానీ వారిలోంచి తీసుకుని వేరు చేయబడి తీసుకుని రాబడింది రెబకా. అయితే యాకోబుని అక్కడికే పంపించినట్లు మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనము ఇంకొక వచనము చూసి తల్లి కోసము మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును.
చూసారా? అంటే పైగానున్న దాని శాఖలలో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటుదు. చూసా, నాటేవాడు దేవుడు, నీరు పోసేదేవాడు దేవుడు, వృద్ధి కలుగజేసేవాడు దేవుడు. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టు. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టు. అంటే నీవు నేను ఈ విధముగా ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని దాని కొమ్మల నీడను అవి దాగును. యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగా, నీచమైన చెట్టును ఘనమైనదిగా చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు ఎండిన చెట్లు వికసించినట్లు చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దానిని. అంటే ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుంది? దేవుడు నాటకుండా ఇక్కడ ఏం జరిగింది? ఆ రోజున అవ్వమ్మకి దేవుడు బిడ్డనిచ్చినప్పుడు దేవుని దయవలన ఒక కుమారుని సంపాదించుకుంటుని అని కయీను అని పేరు పెట్టిన తన శరీర స్వభావం వెళ్ళి హేబెల్ని చంపేశాడు. ఇక్కడ చూసినప్పుడు హాగరుకు పుట్టిన దాసుడికు ఆ యొక్క దాసి కుమారుడు ఇష్మాయేలు స్వతంత్రురాలి ఆ కుమారుడైన ఇస్సాకును హేళన చేసినట్లు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నట్లు దాసిని దాని బిడ్డను వెళ్ళగొట్టుము అని చెప్పినప్పుడు ఎంతో మనకి బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఎన్నో విషయాలు మనకి అర్థం కావు. కానీ మనము అర్థము కాని వాటి కొరకు కాక దేవుని కార్యము నెరవేర్చే వారముగా, దేవుని చిత్తానికి కట్టుబడే వారముగా ఎప్పుడైతే మనము ఉంటామో, మనము ఇప్పుడు నేరుగా రెబెకా యొక్క జీవితంలోకి మనం వెళ్ళినప్పుడు ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి రెబెకాని ఏ విధముగా వాళ్ళు వేలకు తల్లివై అవుతావు అన్నప్పటికీ ఆది కాండము 25వ అధ్యాయము 19 నుంచి ఇస్సాకు వంశావళి ఇదే అని చెప్పుతూ అక్కడ ఏమని చెప్పబడుతుంది? ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము ఆ యొక్క రెబెకాను పెండ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు వయసు 40 సంవత్సరముల వాడు. అయితే ఎన్ని సంవత్సరాల వరకు ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలు కనుక, అంటే దేవుడు ఇంత గొప్ప వాగ్దానము చేసిన అటు శారాని గొడ్రాలితనము గుండా నడిపించాడు. అందుకే యెషయా 54 గొడ్రాలా జైగెత్తనెత్తుము, ప్రసవ వేదని పడనిదానా అని చెప్పుతూ రాయబడుతుంది. అంటే దేవుడు స్పష్టముగా ఎంచుకున్న సంతానము అక్కడ మనోహ భార్య విషయము కావచ్చు, అక్కడ మరి ఏ విధంగా బత్షెబా సంతానము సొలొమోను కావచ్చు. నీవు ఎంతగా కన్నీటితో ప్రార్థన చేస్తావో రాహేలు సంతానమైన యోసేపు కావచ్చు. మరి కన్నీటిలోంచి పుట్టిన బిడ్డలు ఏ రోజున కూడా మరి నేను వారు అన్యాయం అయిపోవటం నేను చూడలేదు. వారు తల్లిదండ్రుల యొక్క ఉన్నత భావాలను నెరవేర్చిన వాళ్ళుగా నేను చూశాను. కనుక ఇక్కడ రెబెకా గర్భవతి అయిన కారణం ఏంటి? ఇస్సాకు యెహోవాను వేడుకొనెను, దేవుడు ఇస్సాకు ప్రార్థన వినును గనుక. అయితే ఈమె గర్భములో 2 శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుచుండగా ఈమె యెహోవాను అడుగవెళ్ళెను. దేనికి? ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు? ఎందుకంటే తను తట్టుకోలేకపోతుంది. ఆ రోజు స్కానర్లు లేవు, ఎండోస్కోపీలు లేవు, అల్ట్రాసౌండ్ లేదు, ఈ లేబర్ మరి ఓబీజీ వీళ్ళెవ్వరు లేరు. కనుక ఏమంటున్నాడు? యెహోవా ఆమెతో ఇట్లా నేను ఏమని దేవుడు చెప్పుతున్నాడు ఇక్కడ తెలుసా? 2 జనపదములు నీ గర్భములో కలవు. అంటే 2 జనాల గుంపులు కలవు, వేలకు తల్లి. ఇక్కడ చెప్తున్నాడు 2 జనపదములు. అంటే దేవుడు ఇక్కడ వారు అక్కడ దీవించిన వాగ్దానమును స్థిరపరుస్తూ నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. అయితే ఒక జనపదము కంటే
ఇంకొక జనపదము బలిష్టమైనను, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును. కాబట్టి వారిద్దరూ పుట్టినప్పుడు మనము ఇక్కడ చూడగలుగుతున్నాము, ఇస్సాకు 60 ఏండ్లవాడు. అయితే వారి ఇద్దరి స్వభావము ఒకరికి ఒకరు వ్యతిరేకముగా, పూర్తి వ్యతిరేకముగా. యాకోబు సాధువుగా, ఏశావు వేటగాడిగా ఉన్నట్లు వారు మళ్ళా మనము చూచినప్పుడు కలిసి నివసించుటకు ఆ స్థలము పట్టలేదు కనుక వారిని దేవుడు అంతగా ఈ ఆశీర్వాదమును బట్టి నిజంగా మనల్ని ఎంతో మంది దీవిస్తారు కదా, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా, నిజంగా అవి స్వతంత్రించుకోగలుగుతున్నామా? ఎన్నో వాగ్దానాలు మన కొరకు ఎదురు చూస్తున్నాయే. ఇక్కడ మరి ఆదికాండము ఆ యొక్క 27వ అధ్యాయం మనము చూసే ముందు 26వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులరా, ఏ విధముగా అబ్రహాము తన భార్యని చెల్లెలు అన్నాడో, మరి ఇస్సాకు కూడా వారికి భయపడి చెల్లెలు అంటాడు. అయితే ఆ కిటికీలోంచి అబీమెలెకు చూసినప్పుడు సరసమాడడం చూసి, ఎందుకు ఇంత ఘాతుకముకు అంటే మీరు నన్ను చంపేస్తారని. అయితే అక్కడ ఇస్సాకు ఆ ఊరిలో ఉండి ఆ దేశములో విత్తనము విత్తి 100 పంట కోసినట్లు చూస్తున్నాం. మనము ముఖ్యంగా ఇంకొక గొప్ప కార్యము ఏంటంటే, ఇటు అబ్రహాము ఆ యొక్క హాగరుని వివాహం చేసుకున్నాడు, షారా చనిపోయాక కెతూరాను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ యాకోబుని చూసినప్పుడు లేయా, రాహేలు, జిల్హా, బిల్పా వారిని కూడా వివాహం చేసుకున్నాడు. అయితే ఇస్సాకు ఒక్కడు మాత్రము రెబకా ఏకపత్ని వ్రతముగా ఉన్నట్లు, అంటే ఆమెలో ఉన్న ఆ యొక్క ద క్యారెక్టర్ ఇన్ హర్ ఈజ్ మోర్ స్ట్రాంగ్. అంటే చాలా సార్లు ఎంతో మంది కోట్ చేస్తూ ఉంటారు ఫెమినిజం అని. ఫెమినిజాన్ని నమ్మకండి. ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో, దేవుని యొక్క కృపని మనము పొందుకుంటామో, దేవునికి లోబడతామో, అంటే ఏ స్ట్రాంగ్ ఉమెన్ ఏ హస్బెండ్ కెనాట్ హోల్డ్, ఇటువంటివన్నీ పైసాకి మారవు. ఏ రోజు కూడా బిబ్లికల్ గా నీవు దేవుడు నిన్ను సహకారిగా ఇచ్చాడు. అక్కడ సహకారిగా మరి ఈ యొక్క ఇస్సాకు రెబకా క్యారెక్టర్లో చూసినప్పుడు వారిద్దరిని ఒక మోడల్ కపుల్ గా మనము పరిగణించవచ్చు. వీ కెన్ కాల్ ఇట్, అంటే టేక్ ఇన్ టు అకౌంట్. అంటే ప్రభువునందు ప్రియులరా, ఎంతో మంది ఎన్నో చెప్పుతూ ఉంటారు, కానీ ఇక్కడ మనము చూసినప్పుడు ఆదికాండము 27వ అధ్యాయంలో ఆ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ ఇస్సాకు ఏశావుని దీవించాలనుకున్నప్పుడు దేవుడు చెప్పిన ప్రకారము ఆ రిస్క్ మరి ఎప్పుడైతే రెబకా తన మీద వేసుకొని తన యొక్క కుమారుడైన యాకోబును ఎప్పుడైతే ఏశావు స్థానములో పంపించిందో, యాకోబు వణికిపోతున్నప్పటికీ ఎంతగా మనం ఇక్కడ ధైర్యం కలిగిన ఆత్మని చూడగలుగుతున్నామంటే, ఎందుకంటే దేవుడు అనేక మందికి దర్శనమిచ్చాడు, దేవుడు ఎంతో మందికి ఎన్నో చెప్పాడు, కానీ వారు నిలబడలేని వారుగా ఉన్నారు. మరి మన జీవితంలో చూసినప్పుడు హీరోయిక్ డీడ్స్ చేసి అందరినీ ఎవరికి నాకు లెక్క, ఈ పనికిరావు, దేవుని ముందు విధేయత ముఖ్యం. అక్కడ ఇస్సాకు భోజన ప్రియుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ టర్నింగ్ పాయింట్ లో మనము చూచినప్పుడు రెబకా జీవితంలో ప్రభువునందు ప్రియులరా, ఏ రోజునైతే ఆ యొక్క రిస్క్ తన మీద వేసుకొని ఆ శాపము నా మీద ఉండును గాక, కానీ ఆశీర్వాదం నీవు పొందు. ఎప్పుడు కూడా తల్లి అన్న ప్రతి ఒక్క తల్లి దేవునికి లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి, బిడ్డల యొక్క శాపము తన మీద వేసుకొని బిడ్డలకి ఆశీర్వాదం ఇచ్చేదిగా ఉండాలి. కనుక పరలోక రాజ్యము నుంచి చూసి పరిశుద్ధుడు 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 అని దేవదూతలు స్తుతిస్తుంటే ఇస్సాకు గుర్తుపడతాడా అన్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంది కదా, ఏ విధముగా చేసింది కదా. నిజముగా అప్పుడు ఎప్పుడైతే ఏశావు తనకి కోపం వచ్చి యాకోబుని చంపడానికి చూస్తే, తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలు గురించి విన్నప్పుడు యాకోబుతో ఏం చెప్తుంది? ఏశావు ఇలాగన్నాడు కనుక, మీరిద్దరూ నా కుమారులు కనుక నీవు పోయి నా అన్న దగ్గర ఉండు, కారణము
నీ అన్న కోపము చల్లారు వరకు, కనుక ఇద్దరిని నేను పోగొట్టుకోలేను అని చెప్పి తను ఏ విధముగా జాగ్రత్తలు చెప్పింది అంటే, ఆ ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన, మరి అంటే ఈ యొక్క ఏశావు హేతు కుమార్తెలను పెళ్లి చేసుకోవడం వల్ల రెబకా ప్రాణము విసిగినట్లు, ఇస్సాకు ప్రాణము విసిగినట్లు చూడగలుగుతున్నాం. కనుక ఏమంటున్నాడు, యాకోబు పెళ్లి చేసుకునేలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము. కనుక ప్రభునందు ప్రియులరా, ఏ రోజునైతే ఇక్కడ జాగ్రత్తలు చెప్పి మనము పంపినట్లు ఆ యొక్క దర్శనము దారిలో దేవుడు సిద్ధముగా ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాము. ఆ 28వ అధ్యాయం ఎన్నోసార్లు మనము నేర్చుకున్నాము. అంటే మన జీవితంలో ఒకవేళ తల్లిగా ఉన్న నీవు నీ బిడ్డలు దీవించబడే విధముగా నీవు కార్యాలు చేస్తున్నావా, లేకపోతే గారము చేసి వారిని మొండిగా, కోపిష్టోలుగా, పాపిష్టోలుగా, ఎందుకు పనికి రాని వాళ్ళుగా తయారు చేస్తున్నావా? అంటే ఏ విధముగా నీవు దేవుని పాదాలు కడగగలవో, ఏ విధముగా కన్నీరు కార్చగలవో, ఎంతమంది తల్లుల కోసం దైవజనుడైన ప్రతి ఒక్కడు తన తల్లి కోసం చెప్తాడు. నిజంగా సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరి వెనుక తల్లి ప్రార్థన ఉంటుంది. ఈరోజు తల్లివైన నీవు బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావా? తల్లివైన నీవు బిడ్డల కోసము దేవునికి కానుకిస్తున్నావా? తల్లి అయిన నీవు ఈ శ్రమల కాల ధ్యానాల్లో ఉపవాసం ఉంటున్నావు, కనీసం దైవజనుడికి భోజనం వండి తీసుకొచ్చి పెడుతున్నావా? 10 మందిని పిలిచి భోజనం పెడుతున్నావా? నీ యొక్క గృహంలో ప్రార్థన పెడుతున్నావా? ఏదమ్మా చేసింది? ఏంటమ్మా చేసింది ఉపవాసాలు? దేనికమ్మా ఉపవాసాలు అంటే మీకు బాధ కలుగుతుంది? ఉపవాసాలు కాదమ్మా దేవుడికి, దేవుని ఘనపరిచే కార్యాలు. ఇప్పుడు చెప్పాను కదా, సేవకుడికి భోజనం చేసి పెట్టు, 10 మందికి భోజనం పెట్టు, దాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. ఇటువంటి వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించి నిన్ను దేవుడు తన దృష్టిలో నిజంగా తల్లిగా చూస్తున్నాడా? ఆ యొక్క మోషేను నా కొరకు పాలిచ్చి పెంచు అని తన బిడ్డని తనకే అప్పగించబడితేటట్టుగా దేవుడు చేశాడే. ఈరోజు మరి యేసు ప్రభు వారిని చూచి నీవు కుడిచిన స్థనములు ధన్యములో, ఆ విధముగా అమ్మలారా, తల్లులారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. నిజంగా నీవు తల్లి స్థానాన్ని దేవుని ముందు తల ఎత్తుకునే దానిగా ఉన్నావా, లేక నీ బిడ్డలు చెడిపోయి దేవునికి మరి ఏ విధముగా అవమానము తెచ్చేవారుగా నీ బిడ్డలు ఉన్నారా? మరి చూస్తే యోకెబెతు అనే స్త్రీ, మరి అటు మోషే, ఆరోను, మిరియాము 3 బిడ్డల్ని కూడా, అటు యేసు ప్రభు శిష్యులైన యాకోబు, యోహాను తల్లి ఏ విధముగా ఎంత మంది కోసం చెప్పమంటారు? అటువంటి కృప మనకు కలుగును గాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ ఎంతమంది ఈరోజు తమ హృదయాల్ని సమర్పిస్తున్నారో, ఎంతమంది నేల మట్టుకు సాగిలపడుతున్నారో, ఎంతమంది ఈ రోజుకైనా కార్యాల గురించి ఆలోచిస్తున్నారో, వారందరినీ పేరు 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 చొప్పున దీవించి ఆశీర్వదించి యేసు పరిశుద్ధ నామమున, నమ్మకమైన నామములో మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.